శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మొత్తం మీద వ్యయం ఎక్కువగా ఉంది. దానివల్ల మీరు ఏదన్నా ఇంటి నిర్మాణ పనులు లాంటివి ఏమైనా చేపట్టినా, ఫ్లాట్ ఏమైనా కొనుక్కున్నా బ్యాంకు రుణం లభిస్తుంది అన్నమాట. దానివల్ల ఇందులో మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు అది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఏమైనా చేయండి. పిల్లల్ని విదేశం పంపడం, ఏదైనా వివాహం ఏమైనా జరిపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇవి సక్సెస్ అవుతాయి అన్నమాట. అయితే మకర రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానం అందు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే మొత్తం మీద స్వయం కృషితో మీ అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు లాంటివి ఏమన్నా ఉంటే చాలా శ్రమాంతర విజయం అన్నమాట. చాలా కష్టపడిన తర్వాత మీకు ఈ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంటే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల వారు కుటుంబానికి దూరంగా వెళ్ళి కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే కుటుంబంలో అందరూ కూడా ఏదో ఒక పని మీద నిమగ్నమై ఉంటారు. ప్రతి ఒక్కరూ ధన సంపాదన చేయడం వల్ల కొంత అభివృద్ధి మీకు వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో కనబడుతూ ఉంటుంది. అది జాతకుడు స్వయంకృషితో ఇంకా కష్టపడితే మీరు ఈ సమయంలో ఎంత కష్టపడితే అంత అనుకూలమైన ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అలాగే ఏదైనా విదేశ ప్రయత్నం కానీ, దూర ప్రాంత ప్రయత్నాలు కానీ చాలా వరకు కలిసి రావడం జరుగుతుంది. ఇక రాహు 2వ స్థానంలో ఉండడం వల్ల మరి వృత్తిరీత్యా కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మీ భార్యకి మీ కుటుంబంలో వేరే వాళ్ళకి కూడా, అంటే కుటుంబం అంతా ఒక దగ్గర ఉండకుండా వివిధ ప్రాంతాల్లో జాబ్ చేయవలసి ఉంటుంది. ఏదో సందర్భంలో కలుసుకుందామంటే కుదరకుండా ఒకరికి ఇక్కడికి వస్తే ఒకరు వేరే చోటుకు మారడం, ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లోపం ఏర్పడుతుంటుంది. కలిసి ఒక చోట ఉండలేకపోతూ ఉంటారు. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహు రాశిలోకి రావడం వల్ల కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడం జరుగుతుంటుంది. మీలో ఒక ప్రతిభ కనబడుతూ ఉంటుంది. అంటే మీరు ఆ సమయంలో ఏదైనా సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉంటే వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా జీవితంలో స్థిరపడే అవకాశం రావడం జరుగుతుంటుంది. ఏదైనా మొండి ధైర్యంతో ముందుకెళ్లే మీ ప్రయత్నం 100కి 100 నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం మరి వ్యయ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు పిల్లల చదువు కొరకు, వ్యక్తిగత అవసరాలకు, లేదంటే ఏదైనా పూజ పునస్కారం. ఇక గురువు మనకి 6వ స్థానంలో సంచరిస్తూ 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొన్ని సందర్భాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అవసరాలకు రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అంటే ఆ ప్రయత్నం చాలా వరకు ఫలిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. కొంత సందర్భాల్లో దగ్గర బంధువులతో విరోధాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళని ఏదో విధంగా మనం పక్కగా తప్పించాలి, వారిని దూరం చేసుకోవాలనే ప్రయత్నం, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఈ కుటుంబపరమైనటువంటి ఇష్యూస్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు మంచి చేద్దాం అనుకుంటే వారు చెడు ఆలోచించి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా నిదానంగా, ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. లేదంటే వారు చేసినటువంటి తప్పులు మీ మీదగా నెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఈ మకర రాశి వారి జీవితం పోరాడినట్టే కనబడుతుంటుంది. అయితే ఇదంతా కూడా మీకు మరి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో గురువు 7వ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఉచ్చస్థితి, అలాగే హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి. మీకు వ్యక్తిగతంగా కూడా చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు.
మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నంలో చాలా విజయం సాధించడం జరుగుతుంటుంది. గొప్పవాళ్ళు మంచి మేధావులంటూ పరిచయం రావడం వల్ల ఏదన్నా ఒక సందర్భంలో మీరు మేధావుల్ని కలుసుకుని వారితో కలిసి వ్యాపారం చేయడం కానీ ఏదైనా ఉద్యోగం ప్రయత్నం చేయడం కానీ ఈ విధంగా మీకన్నా తెలివైన వారితో కలిసి మీ యొక్క వ్యవహారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇటువంటి ఈ గురువు కూడా మళ్ళా అక్టోబర్ 31న అష్టమ స్థానంలోకి రావడం, అక్కడ జనవరి 24 వరకు ఉంటాడు. అప్పుడు కొంతవరకు మీరు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలాగే ఏదో ఒక వృత్తిలో మీరు ప్రావీణ్యత సంపాదిస్తారు. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అష్టమంలో గురువు వచ్చినప్పుడు ఈ పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, పిహెచ్డి లాంటివి చేస్తున్న వారికి కంప్లీట్ అయినటువంటి సక్సెస్ రావడం జరుగుతుంటుంది. తిరిగి జనవరి 24న మళ్ళీ తిరిగి ఉచ్చస్థితిలోకి రావడంతో కొంతవరకు విదేశ ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా కేతువు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు కొన్ని అనుకోని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక అపనింద రావడం జరుగుతుంటుంది. మీరు ఎవరికో సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు తిరిగి మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా విషయాల్లో చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి తప్ప దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఈ డిసెంబర్ 5వ తారీఖున ఈ కేతు 7వ స్థానంలోకి రావడం, రాహు రాశిలో ప్రవేశించడం, అంటే 1-7 మధ్య ఏర్పడినటువంటి రాహు కేతు యాక్సెస్ జాతకుని వ్యక్తిగత విషయాల్లో కొంత అతని యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రావడం జరుగుతుంటుంది. వ్యసనాల మీదకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రత్యేకంగా శని భగవాన్ ఒక్కడే అత్యంత బలవంతంగా ఉండడం జరిగింది. మిగతా గ్రహాలన్నీ కూడా అటు ఇటుగా మిక్స్డ్గా ఉండడం వల్ల ఏదైనా ఈ జాతకుడు ఈ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. స్వస్తి. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే మనకి ఏదైనా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళా తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పట్ట పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ పచ్చ కానీ కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి రావుతూ ఉంటుంది.
మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబడలేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తే. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 పాళ్ళు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.